అమరావతి మనకి కనబడుతూనే ఉన్నాయి కదా. అమరావతిలో కట్టబడుతున్న బిల్డింగ్స్ కి శంకుస్థాపనలు అంటే హైకోర్టు భవనాలకు కావచ్చు, లేదా మిగతా వాటికి ఐఏఎస్ అధికారుల భవనాలకు కావచ్చు, అటన్నిటికి శంకుస్థాపన మన కళ్ళ ముందే కనపడుతున్నాయి కదా. సో ఖచ్చితంగా ఏ కంపెనీ అయినా ల్యాండింగ్ కావడానికి ఎంఓయూకి ల్యాండింగ్ కి మధ్య కొంత సమయం పట్టింది. అందులో భూసేకరణ అనేది ఒక పెద్ద టాస్క్ ప్రభుత్వానికి. చూడండి, ఇప్పుడున్న ప్రభుత్వం భూసేకరణ చేయదలుచుకుంటే వైసీపీ పదే కోర్టుకి వెళ్తా ఉంది కదా, మనం చూస్తూనే ఉన్నాం, అది కూడా చూస్తూనే ఉన్నాం. వాళ్ళు కోర్టుకి వెళ్తుంది. చివరి గూగుల్ డేటా సెంటర్ మీద కూడా వాళ్ళు కోర్టుకి వెళ్ళారు, దానికి భూసేకరణకు వ్యతిరేకంగా కూడా. సరే, కోర్టు మొట్టికాయలు వేస్తుంది, అది వేరే విషయం అనుకోండి. సో అనేక ఆటంకాలని తట్టుకొని భూసేకరణ చేయాలి. ఒక కంపెనీ ల్యాండింగ్ చేయడం అంటే ప్రభుత్వానికి ఉన్న పెద్ద టాస్క్ భూమిని సేకరించి వాళ్ళకి ఇవ్వటం. ఇప్పుడు ఆ ప్రయత్నాల్లో ఉన్నారు. సో ల్యాండింగ్ అవడానికి ఎంత అవునన్నా కాదని టైం పట్టింది. కానీ దేశ నివేదికలు చెప్తున్నాయి, దేశానికి వస్తున్న పెట్టుబడుల్లో 25% ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయని దేశానికి సంబంధించినటువంటి రిపోర్టు చెప్తున్నాయి. ఇది మన కేవలం మన కారు ఉన్న పేపర్లో, మన కారు ఉన్న టీవీ ఛానల్స్ చెప్పడం కాదు. కాబట్టి దీన్ని మనం నమ్మాలి కదా మరి. సో కాబట్టి నేనేమంటే ప్రకటన చేసేది కూడా చిన్న కంపెనీలు కాదు కదా, చాలా పెద్ద కంపెనీలు, రాష్ట్రాలు పోటీ పడతా ఉండేటువంటి కంపెనీలు. కాబట్టి ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ లో ఒక మంచి వాతావరణం, ఎకో సిస్టమ్ ఏర్పడుతుంది అనేది మనం బలంగా నమ్మాల్సినటువంటి పరిస్థితి. మన కళ్ళ ముందు కొన్ని నిజాలు కనపడుతున్న పరిస్థితి ఉంది. నిజంగా ఇదంతా కూడా రియాలిటీలోకి వస్తే, చెప్పబడుతున్న మాటలన్నీ కూడా రియాలిటీలోకి వస్తే మాత్రం ఒక అద్భుతం ఆంధ్రప్రదేశ్ లో క్రియేట్ అయినటువంటి అవకాశం ఉంది. 20 లక్షల ఉద్యోగాలు కాదు, 20 లక్షల ఉద్యోగాలు కల్పన ఇండైరెక్ట్ గా ఇంకొక 20 లక్షల ఉద్యోగాల మీద, అంటే మొత్తం 40 లక్షల కుటుంబాల మీద ఖచ్చితంగా ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు 20 లక్షలు అని ఎన్నికల్లో హామీ ఇచ్చారు, నా టార్గెట్ మాత్రం 50 లక్షలు అని చెప్పేసి. నిజంగా ఒక పెద్ద టార్గెట్, ఎప్పటికీ రీచ్ కావడానికి అవకాశం లేని టార్గెట్ పెట్టుకొని కసిగా పనిచేయడం అనేటువంటిది ఒక నాయకుడు ఒక విజన్ కి, ఒక లక్ష్య అంటే ఒక నేర్పరితనానికి ఒక నిదర్శనంగా మనం చూడాలి. నిజంగా దాన్ని అంత సాధించొద్దు, సగం సాధించగలిగినా సరే ఆంధ్రప్రదేశ్ చాలా సంతోషించి ఒక అడుగు ముందుకేసిందని చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. రైట్. రఫీ గారు ఏమంటారు, ఈ 2-3 ఏళ్లలో ఆ 20 లక్షల ఉద్యోగాల్ని కంప్లీట్ చేసి 20 నుంచి 30, 40, 50 అంతవరకు రీచ్ అయ్యే అవకాశాలు ఉంటాయా? ఎంఓఏలు కుదుర్చుకోవడం కానీ, కార్తిక్ గారు చెప్పినట్టు భూసేకరణ చేయడం, వీటికి కాస్త టైం పడుతుంది. బట్ మళ్ళీ ఈలోపు ఎలక్షన్స్ రావచ్చు, మరి అప్పుడు ఏం జరగవచ్చు అంటారు? ఈ లోపే మీరు ఎంత గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేయగలరు, ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించగలరు? రఫీ గారు. మేడం, ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బులెటిన్ రిలీజ్ చేసింది. వినపడుతుందండి? ఓకే ఓకే మేడం, వినపడుతుందా? ఇప్పుడు ఓకే అండి, వినపడుతుందా? ఎస్ వినిపిస్తుంది, చెప్పండి. హలో, వినిపిస్తుంది, రఫీ గారు మాట్లాడండి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక బులెటిన్ రిలీజ్ చేసింది. దాంట్లో రాష్ట్రంలో ఎన్ని పెట్టుబడులు వచ్చాయి, ఎన్ని గ్రౌండింగ్ అయింది, ఏ జిల్లాలో ఏ పరిశ్రమలు ప్రారంభం అవుతున్నాయి, మొత్తం కూడా లిస్ట్ తో పాటు ఇచ్చినాయి. 6,40,000 ఉద్యోగాలు మొత్తం 23 జిల్లాల్లో, 26 జిల్లాలు, ఇప్పుడు 28 అనుకుంటా, 28 జిల్లాల్లో ఎక్కడెక్కడ ఏ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పన జరిగింది అనేది నెక్స్ట్ బులెటిన్ లో వివరాలతో పాటు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పారు. మొన్నే కంపెనీలు చెప్పారు, ఇప్పుడు 6,40,000 ఉద్యోగాలు ఎక్కడెక్కడ ఇచ్చారని చెప్తారు. వెయిట్ చేస్తే అది మొత్తం కూడా ప్రభుత్వం ప్రకటించారు.